వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ మీద ట్యాప్ చేయండి, బెల్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ మీద ఆన్ చేసుకోండి. నా నోటిఫికేషన్ ప్రతిదీ మీకు వస్తుంది. స్టిచ్చింగ్ చేయాలనుకున్న బ్లౌజ్ని ఫస్ట్ నీట్గా ఐరన్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. నెక్ ప్యాటర్న్ని ఒకసారి డ్రా చేసుకుంటున్నా చూడండి. సో మన వెనక వైపును కూడా మనకి మార్క్ పడిపోతుంది కదా, దాన్ని నీట్గా ఇంకొకసారి డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ మెయిన్ క్లాత్ వేసుకోండి, దానిపైన మనం లైనింగ్ యాడ్ చేయాలి. సో ఇది మనము తిప్పేసాం కదండి నెక్, అందుకనే కరెక్ట్ ఉండే బ్లౌజ్ మెయిన్ క్లాత్ పైన మనం వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా నీట్గా స్టిచ్ చేయాలి. సో అక్కడ మనకి వీ ఉన్న చోట ఫస్ట్ ఒకసారి పాదాన్ని దింపి నీడిల్ని, తర్వాత దాన్ని తీసి తర్వాత స్టిచ్ చేయాలండి. అలాగైతేనే మనకి నెక్ నీట్గా వస్తుంది. చూడండి, నడుం దగ్గర కూడా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో వాళ్ళు మాకు పైపింగ్ లాగా ఏమి వద్దన్నారు. సో లోపల వైపుకే వేస్తున్నాను చూడండి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేయండి. సో నడుము దగ్గర వచ్చేసి కొంచెం పైకి స్టిచ్ చేయాలి, ఎందుకంటే మనకు ముడతలు రావండి. నేను కటింగ్ వీడియో ముందే అప్లోడ్ చేశానండి, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కంటిన్యూషన్ వీడియో. ఇప్పుడు షేప్ కోసం అనేసి మనం ఎలా అయితే స్టిచ్ చేసామో అది కట్ చేయాలి నీట్గా, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా. వీడియోలో చూపించిన విధంగా నెమ్మదిగా కట్ చేయాలి. షేప్ కరెక్ట్గా రావాలి అంటే మనం నెక్కి అక్కడక్కడ నాట్స్ పెట్టాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి. సో మనకు మూలలు ఉన్నాయి కదండి, ఇక్కడ మూల దగ్గర మాత్రం అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి నాట్ పెట్టుకోవాలి. ఇలా నెక్ చుట్టూ పెట్టాలి. ఇప్పుడు అలాగే నడుం దగ్గర కూడా సేమ్ మనం ఎక్స్ట్రా కట్ చేసుకొనేసి నాట్స్ పెట్టాలండి. అప్పుడే మనకి ముడతలు లేకోకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్. నాట్స్ ఇచ్చేసాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని రివర్స్ చేయండి నిదానంగా. చూడండి, రివర్స్ చేస్తే మనకి నెక్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, దానిపైన ఒకసారి మనం ప్రెజర్ పెట్టేసి ఇలా గోల్డ్ దగ్గర ఒకసారి ఇలా లైన్ చేయండి. చూడండి, వీడియోలో చూపించినట్టు అలా అయితే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి షేపు. సో చూడండి, ఇలా ఇప్పుడు మనం దీని మీద స్టిచ్ చేసేద్దాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా స్లోగా చేయాలండి. సో ఈజీగానే ఉంటుంది, ఏం పెద్ద కష్టం కదండి. చూడండి, మనకు మూలల వైపు మాత్రం మనం నీడిల్ని అక్కడ కిందకి దించాలండి. దించి తర్వాత క్లాత్ని టర్న్ చేసుకోవాలి, పాదాన్ని ఎత్తి. చూడండి, అలా టర్న్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. సో మనకి నెక్ అనేది నీట్గా ఫినిషింగ్ అవుతుంది. ఇంకొకటండి, మనము క్లాత్ని లాగి స్టిచ్ చేయొద్దండి, ఎందుకంటే మనకు అక్కడ క్లాత్ అనేది ముడతలు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నడుము దగ్గర మనం స్టిచ్ చేయాలండి. సో క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకుని దానిపైన ఒక 1/2 ఇంచ్ పైకి స్టిచ్ చేసుకోండి. సో ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకి. ఒకేసారి చూడండి, నెక్ అండ్ నడుము కూడా రెండు ఫినిషింగ్ అయ్యాయి. చూడండి, మనకి క్లాత్ పక్కకి జరగకుండా సో షోల్డర్ దగ్గర సైడ్స్ ఒకసారి స్టిచ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి లోపల క్లాత్ టైట్ అవ్వడం, పైన క్లాత్ ముడతలు రావడం అలాంటివి ఏమి ఉండదండి. నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అండి. సో వాళ్ళు కంపల్సరీగా చేసుకోండి, అలా అయితే మన క్లాత్ నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదండి మెయిన్ క్లాత్, అది కట్ చేస్తున్నాను చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం అవ్వదు స్టిచ్చింగ్. ఒకసారి మనం స్కిప్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా రాదండి. సో చిన్న కూడా మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ టిప్స్ ఉంటాయండి చిన్నగా. శారీలో ఒకవైపు బార్డర్ అయితే నాకు మిగిలింది కదండి, అది చూశాను కదా, వీ షేప్కి వేయాలండి నెక్కి. సో నేను చూడండి బ్లౌజ్ తీసుకున్నా, ఇది నాకు బ్యాక్ ఓపెన్స్ అండి, అందుకే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం బార్డర్ని యాడ్ చేయాలి ఇక్కడికి వీ షేప్ వచ్చేలాగా. శారీలో బార్డర్ని చూడండి ఎలా పెడుతున్నానని చూడండి. సో ఇలా సేమ్ వీడియోలో చూపించిన విధంగా
మనం స్టిచ్ చేయాలండి. ఈజీగా ఉంటుంది, కొంచెం అలవాటు అవ్వాలంతే. ఫస్ట్ బార్డర్ని బ్లౌజ్కి ఒకవైపు నుంచి నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు రెండో వైపును కూడా మనము సేమ్ అలానే స్టిచ్ చేయాలండి. కొంచెం లోపలికి మడుస్తున్నాను చూడండి. సో మనకి ఎంత లెంత్లో కావాలో అంత చూసుకొనేసి నీట్గా స్టిచ్ చేసుకోండి. సో చూడండి, ఫినిషింగ్ నీట్గా వస్తుంది మనకి ఇలా చేస్తే. రెండో వైపుది కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోండి. చూడండి, నాకు అక్కడ పైపింగ్ లాగా వచ్చింది. క్లాత్ కొంచెం శారీ క్లాత్ కొంచెం యాడ్ చేశానండి. సో పైపింగ్ లాగా ఉంది కదా, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూడండి, రెండు వైపులా వేసాను, నెక్ బాగుంది కదా. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నానండి. సో కదలకుండా నేను పిన్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇది మనం నెక్ దగ్గర రివర్స్ చేయాలి కదండి, అందుకే చూడండి. ఫస్ట్ చెప్పినట్టేనండి, స్లోగా మనం స్టిచ్ చేయాలి. ఎక్కడైతే మనకి మూలలు ఉంటాయో అక్కడ నీడిల్ని కిందకి దింపి పాదాన్ని ఎత్తి క్లాత్ జరుపుకొని స్టిచ్ చేయడమేనండి, ఈజీగా ఉంటుంది. సో ఇది ఫ్రంట్ అయితే కొంచెం స్టార్ నెక్ లాగా ఉందండి లైట్గా. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేనైతే పిన్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నానండి, రివర్స్ చేయాలి కదా. నీట్గా ఒక పావించి ఉండేలాగా కట్ చేస్తున్నానండి. కట్ చేసిన చోట మనకి నాట్స్ అయితే రావాలండి, అలా అయితేనే మనకి నెక్ షేప్ నీట్గా కుదురుతుంది. బ్యాక్ పార్ట్కి చెప్పిన టిప్పేనండి. సో రివర్స్ చేసి మనం గోళ్ళతో ఒకసారి లైన్ చేసుకోండి. చూడండి, ఇలా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్ చేయండి స్లోగా. మనకి మూలల దగ్గర ఉండేది సేమ్ అలాగే రండి, నీడిల్ని కిందకి పెట్టేసి పాదాన్ని తీసి చేయాలండి. అలా అయితేనే మనకి మూలల దగ్గర నీట్గా రౌండ్ వస్తుంది, షేప్ కూడా నీట్గా ఉంటుందండి, వ్రింకిల్స్ రాకోకుండా. ఇక్కడ కూడా నేను బ్యాక్ పార్ట్కి చెప్పినట్టేనండి, రివర్స్ చేసేసి మనకి క్లాత్ ఎంత ఉందో అక్కడ దాకా మనం ఒకసారి స్టిచ్ చేసుకోవాలండి. సో మనకి క్లాత్ జరగకుండా ఉండడానికి అండ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో రెండు వైపులా సేమ్ అలానే చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న మెయిన్ బ్లౌజ్ క్లాత్ని నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎంత కావాలో అంత చూసుకొనేసి. చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్లో సైడ్ చెస్ట్ టక్స్ అయితే లేవండి. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను ఒక సింగిల్ టక్ మాత్రమే ఇస్తున్నానండి. సో చూడండి, ఇవి రెండు పీసెస్ మనకి చెస్ట్ టక్స్ అండి. వీటిని మనం రివర్స్ చేయడం ఏం లేదండి, అందుకోసమనే నేను డైరెక్ట్గా దీన్ని స్టిచ్ చేసేస్తున్నాను, క్లాత్కి అతికిచ్చేస్తున్నానండి అంతే. సో వీడియోలో చూపించిన విధంగా నీట్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సో వీటికి నాట్ ఇవ్వడం కానీ అలా ఏం లేదండి, ఎక్స్ట్రాస్ ఓన్లీ కట్ చేస్తాను అంతే. ఈ చెస్ట్ టక్స్ వచ్చేసి మనం మెయిన్ నెక్ తీసుకున్న ఫ్రంట్ పార్ట్కి అయితే సైడ్స్ జాయింట్ చేయాలండి. ఇదైతే క్లిప్ సైడ్స్ ఇవి జాయింట్ చేసి అయితే నేను క్లిప్ అయితే షూట్ చేశానండి, బట్ మిస్ అయింది, సారీ. వీటిని షార్ట్ వీడియోగా ఇంకా ఎప్పుడైనా చేస్తానండి నేను ఖచ్చితంగా. ఇప్పుడు మనము హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని రివర్స్ చేయాలి కదండి. సో మెయిన్ క్లాత్ మీద మనము క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసి రివర్స్ చేయాలండి, అంతే ఈజీగా అయిపోతుంది హ్యాండ్స్. చూడండి, వీడియో లెంత్ అవుతుంది అని నేను వీడియో అక్కడక్కడ కట్ చేశానండి.
సో చూడండి, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, మంచి వీడియోస్ ఉంటాయి. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అండి. నేను ఎలాంటి అమౌంట్ పెట్టకుండానే మీరు టైలరింగ్ ఈజీగా నేర్చుకుంటారండి. సో ఇంట్లో ఉండే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి మన ఛానల్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను వీడియో చేస్తాను, లేదంటే అక్కడే రిప్లై అయినా కూడా కామెంట్లో ఇచ్చేస్తానండి. హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటుంది కదండి, అదంతా కట్ చేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మనకి 2 హ్యాండ్స్ అయితే కనుక మనకి రెడీ అయిపోతాయండి. సో ఇదైతే మనం తర్వాతగా మెయిన్ కటింగ్ చేసుకుందామండి. చూడండి, బ్లౌజ్కి అయితే బ్యాక్ హుక్ అన్నాను కదా, ఒకవైపు హుక్ పట్టి ఒకవైపు కాజా పట్టి రెడీ చేసుకోవాలండి. హుక్స్ పట్టికి అయితే నేను 1 ఇంచ్ వెడల్పు ఉండేలా క్లాత్ తీసుకుంటున్నానండి. సో కాజా పట్టికి అయితే కనుక మనము 2.5 ఇంచ్ ఉండేలా తీసుకోండి. హుక్స్ పట్టినైతే మనము డిజైన్ ఉంది కదండి, అటువైపు నుంచి జాయిన్ చేయాలి. చూడండి, కాజా పట్టినైతే కనుక మనం వెనక వైపు నుంచి జాయిన్ చేయాలండి. మనకు డిజైన్ ఉండే వైపుకి రావాలి. సో అలా అయితే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇందాక హుక్స్ పట్టి రెడీ చేసామండి, ఇప్పుడు కాజా పట్టి. సో దీన్ని రివర్స్ నుంచి మనం యాడ్ చేయాలండి. సో చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఇట్లా రివర్స్లో మనం అటాచ్ చేస్తే ఇది రివర్స్ చేసినప్పుడు మనకి ఫ్రంట్ సైడ్కి వస్తుందండి, అంటే డిజైన్ వైపుకి. సో అది కాజా పట్టి, కొంచెం వెడల్పుగానే ఉండాలి. స్టిచ్ చేసిన తర్వాత పై వైపును కూడా ఒక స్టిచ్ చేసుకోండి. సో ఇవి లూప్స్ ఇస్తానండి, అందుకే నేను పై వైపు కూడా స్ట్రైట్ లైన్ ఇచ్చేసాను. చూడండి, మనకి బ్యాక్ పార్టు కాజా పట్టి మరియు హుక్స్ పట్టి కూడా రెడీ అయ్యాయి. చూడండి, షేప్ నీట్గా ఉంది, బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. చూడండి, సో ఇది బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు హ్యాండ్స్ మనకి రెడీ అయ్యాయి. సో ఇప్పుడు కట్ చేసుకుందాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అయితే పెడుతున్నానండి. ఇక్కడ మనం ఓల్డ్ బ్లౌజ్లో దీనికి ఆర్మ్ లెంత్ ఎంత ఉందో చూడండి. సో నేను మార్క్ చేశాను. ఇది కటింగ్ వీడియో మనకి ప్రీవియస్ వీడియో ఉందండి, అది చూస్తే మీకు కన్ఫామ్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు అంటే కొద్దిగా డౌట్ ఉంటుంది. సో వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి, మార్క్స్ వేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా మనకి ఎంత కావాలో ఆర్మ్ లెంత్ కట్ చేసుకోవాలి. చూడండి, నీట్గా మనకి ఎక్స్ట్రా పీస్ మాత్రమే కట్ అవుతుంది. నేను అక్కడ కరెక్ట్గా కొలతలు చెప్పానండి, ప్రీవియస్ వీడియోలో కటింగ్ ఉంది చూడండి. ఈ బ్లౌజ్ యొక్క లెంత్ కావాలండి మనకు ఎంత ఉందనేది. సో నేను ప్రీవియస్ బ్లౌజ్ అంటే ఓల్డ్ బ్లౌజ్ తీసుకుని లెంత్ చూస్తున్నానండి. సో లెంత్ చూసుకొని మార్క్ చేస్తున్నానండి. నాకు దాదాపు 3/4 ఇంచ్ ఉందండి. సో నేను 1/2 ఇంచ్ పెట్టుకునేసి ఎక్స్ట్రా కట్ చేశానండి. చూడండి, ఇదైతే ఫ్రంట్ పార్టు.
దీనికి ఆర్మ్ లెంత్ కోసం మనము ఇలా బ్యాక్ పార్ట్నైనా పెట్టి కట్ చేయొచ్చండి, లెంత్ చూసుకొని. చూడండి, లేదు అంటే ఓల్డ్ బ్లౌజ్ అయినా సరే మనము పెట్టి చూడాలండి. సో ఇలా వెనక వైపునే చూడాలండి మనం ఓల్డ్ బ్లౌజ్కి, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ పెట్టానండి. ఇదైతే చాలా ఎక్కువ కనిపిస్తుంది కదండి మనకి హ్యాండ్ జాయింట్స్ దగ్గర, నేను లోడింగ్ అని అంత పెట్టానండి. చూడండి, ఇప్పుడు రౌండ్ చేసుకొని సో ఖర్చు కొంచెం లోపల వైపుకి ఉండేలాగా మార్క్ చేసుకోండి. మనకి ఫ్రంట్ లోతు కావాలి కదండి, అందుకు. సో ఇప్పుడు నిదానంగా కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ కన్నా మనం ఆర్మ్ లెంత్ని లోపలి వైపుకే కొంచెం ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తీస్తామండి. సో చూడండి, ఇలా కట్ చేసుకోండి. ముడతలు అనేవి రావండి మన ఫ్రంట్ పార్ట్లో ఇలా కట్ చేయడం వల్ల. సో ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ నీట్గా మనకి రివర్స్ సైడ్ మర్చుకునేసి చూడండి, కదలకుండా నేనైతే ఒక పిన్ అయితే ఇక్కడ పెడుతున్నాను. మనం హ్యాండ్ లెంత్ కోసం అనేసి ఓల్డ్ బ్లౌజ్ అయితే పెడుతున్నాను చూడండి. సో మార్క్ చేసుకోండి ఎంత ఉంది అని. సో దానికన్నా ఒక 1/2 ఇంచు నేను పై వైపుకే తీసుకుంటానండి, మనము హ్యాండ్స్ జాయింట్ చేయాలి కదా, అందుకు. సో మార్కింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి నీట్గా. సో ఇది బ్యాక్ అని రాశానండి, ఎందుకంటే మనకు హ్యాండ్స్ ఫ్రంట్ లోతు తీయాలి కదండి, అందుకనేసి. చూడండి, ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా నేను కట్ చేసుకుంటున్నాను లోపల వైపుకి. ఇది ఫ్రంట్ సైడ్ జాయింట్ చేయాలండి. సో అందుకే ఫ్రంట్ అన్ని మార్క్ చేస్తున్నాను చూడండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి అనుమానం ఉండదు. సో మనకి పై వైపునైతే ఒక నాటి చేశాను. జాయింట్స్ కోసమని ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ పెట్టానండి, దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టాను. చూడండి, షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. ఇటు సైడ్ కూడా సేమ్ నేను అలానే జాయిన్ చేస్తున్నాను, డబల్ కుట్టు వేస్తున్నాను మనకి ఊడిపోకుండా ఉండడానికి. సో చూడండి, షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలండి. చూడండి, బ్యాక్ సైడ్ ఉన్న వాటికి బ్యాక్ సైడ్ అటాచ్ చేయాలండి, నేను మార్క్ చేశాను కదా అలా. సో ఫస్ట్ మనకి సెంటర్ ఎక్కడ వస్తుందో అక్కడ షోల్డర్ దగ్గర పెట్టాలండి. సో చూడండి, చూసి నేను అటాచ్ చేస్తున్నాను. వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి, నేను ప్రతిసారి అదే చెప్తున్నా మీకు. స్లోగా మనము క్లాత్ని ఎక్కువ టైట్ చేయకుండా స్టిచ్చింగ్ చేయాలంటే, అంటే లాగుతూ కుడతారు కదండి, అలా ఎక్కువ లాగకండి, లైట్గా లాగాలంతే. సో చూడండి, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అటాచ్ చేయండి, ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ సైడే అటాచ్ చేయండి. చూడండి నీట్గా. ఇంకోవైపు హ్యాండ్ కూడా నేను జాయిన్ చేస్తున్నానండి నీట్గా. సో చూడండి, ఇప్పుడు మనకి బ్లౌజ్ సైడ్ జాయింట్స్ కోసం అని మార్క్ చేస్తున్నాను చూడండి. వీళ్ళకి వచ్చేసి వెడల్పు ఓల్డ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతే మార్క్ చేస్తున్నానండి కరెక్ట్గా. సో చంక దగ్గర కూడా అంతేనండి. చూడండి, ఎలా అయితే మార్క్ చేస్తున్నానో సేమ్ అలానే మార్క్ చేయండి. సో సైడ్ కూడా అంతేనండి. సో వీటిని నీట్గా మనము లైన్ చేసుకొని స్టిచ్ చేయడం అంతేనండి, అయిపోతుంది ఈజీగా మన బ్లౌజు. వాయిస్ ఇచ్చేటప్పుడు నాయిస్ అయితే ఎక్కువ ఉందండి, మా ఇంటి దగ్గరనే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందండి. సో అందుకే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చంక నుండి నడుం దాకా కూడా అంతేనండి, లైన్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న విధంగా కుట్టు వేస్తే సరిపోతుందండి.
రెండో వైపును కూడా సేమ్ ఇలానే మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇంతేనండి, మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఓల్డ్ బ్లౌజు మనం స్టిచ్ చేసిన బ్లౌజు కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చూడండి, ఇదైతే ఓల్డ్ బ్లౌజు. నేను ఆర్మ్ లూజు ఎంత ఉంది అనేది నేను చెక్ చేస్తున్నాను. చూడండి, ఈ బ్లౌజ్కి ఇలా చేయండి. సో మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా సేమ్ మెజర్మెంటే రావాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, కరెక్ట్గా వచ్చింది అని అర్థం అండి. ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నీ ఒకసారి మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా వస్తే ఓకే, లేదంటే చూసుకోండి. సో నేను చెప్పిన విధంగా స్టిచ్ చేస్తే కరెక్ట్గానే వచ్చిందండి. సో మీకు కూడా వస్తుంది. ఇంతేనండి, చాలా ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. సో నేను ప్రీవియస్ వీడియో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ ఉంది, స్టిచ్చింగ్ కూడా ఈ వీడియో పెట్టాను, పూర్తిగా చూడండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న చాలా యూస్ఫుల్గా ఉంటుంది.